ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము వేషధారణ. వేషధారణను మనము కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనకు ఉన్నవన్నీ పోయినా కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. యోబు సమస్తమును కోల్పోయినను విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసములోనే నిలిచి ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము కూడా వేషధారణ లేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. వేషధార సంబంధమైన భక్తి నీవు చేస్తూ ఉన్నావు. కనుక వేషధారణ నీవు నేను మానుకోవాలి. ఇటు దేవుని వైపు ఉంటూనే లోక సంబంధమైన క్రియలు చేస్తున్నటువంటి నీవు నేను వేషధారులుగా ఎంచబడతాము. కనుక మనము నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకొని ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. కనుక మనము ఇట్టి ప్రేమలోనే మనము ఉండాలి. అంతేకాని లోక సంబంధమైనటువంటి క్రియలు చేసిన ఎడల మనము వేషధారులుగా ఎంచబడతాము. పాపము చేసిన ఎడల, వ్యభిచరించిన ఎడల, ధనాపేక్ష కలిగిన ఎడల, లోక సంబంధమైన క్రియలలో పాలు పంపులు పొందిన ఎడల మనము వేషధారులుగా ఎంచబడతాము. కనుక మనలో నుండి అట్టి వేషధారణను దూరపరుచుకోవాలి. మనకున్నవన్నీ పోయినను విశ్వాసాన్ని కోల్పోకూడదు. మనము వెచ్చగానైనను చల్లగానైనను లేము. వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే మనకు నరకము ప్రాప్తిస్తుంది. కనుక మనము దేవుని పోలి ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దిద్దుబాటును నీవు ద్వేషించుచున్నావు కనుక నీవు ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నావని అర్థము. కనుక నీవు నేను పాపమును ప్రేమించకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును వింటున్న కొందరు దిద్దుబాటు చేసుకోవాలని నేను చెప్పుచున్నాను. కానీ వారింక పాపమును ప్రేమిస్తున్నారు. కనుక విగ్రహారాధనను, వ్యభిచారమును ఇంకనూ ప్రేమిస్తున్నారు. కనుక దేవునికి విరోధముగా మెసేజ్లు చేస్తున్నారు. వారిని ప్రభువు క్షమించి వారి ఆత్మీయ నేత్రములు తెరవాలని ప్రభువు పేరిట నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కనుక దిద్దుబాటును నీవు ద్వేషిస్తున్నావంటే పాపాన్ని ప్రేమిస్తున్నావని అర్థము. దిద్దుబాటు నిజమైన దేవుడు ఎవరు అనేది నీవు నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను కనుక మీకు చెప్పగలుగుచున్నాను. నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. అంతేగాని కల్పిత కథల వైపును, మానవులు కల్పించినటువంటి భక్తిపూర్వకమైనటువంటి క్రియల వైపును, వేషధారణ వైపును తిరిగిన ఎడల నీకేమి ప్రయోజనము? కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, దేవుని ఆజ్ఞల్లో నడవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని నేను చెప్పుచున్నాను. దేవుని ప్రేమను బట్టి దిద్దుబాటు జీవితంలో నీవు నేను ఉండాలని నేను చెప్పుచుండగా కొందరైతే ఆ దిద్దుబాటును ద్వేషిస్తున్నారు. కనుక వారిలో ఇంకా పాపం ఉంది, కనుక వ్యభిచారం ఉంది, కనుక ధనం అనేటువంటి దాన్ని విగ్రహారాధనగా వారు చేసుకొని ధనాపేక్ష కలిగిన వారై ఉన్నారు. కనుక వారు ఇంకాను పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కనుక నేను దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. అట్టి పాపమును నీవు తొలగించుకొని దిద్దుబాటు కలిగినటువంటి మార్గంలో నీవు నడవాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసమును కోల్పోలేదు. నేను నాలో వేషధార జీవితము లేదు కనుక దిద్దుబాటును నేను ప్రేమించి ఉన్నాను, పాపాన్ని తొలగించుకొని ఉన్నాను కనుక, ద్వేషించి ఉన్నాను కనుక, దేవుడు నాకు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసి ఉన్నావు ప్రభువా అని నేను చెప్పగలుగుచున్నాను. జీవ మార్గమును దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు కనుక అటు జీవ మార్గమును మీకును నేను తెలియపరచుచున్నాను. యేసు క్రీస్తు మార్గమే జీవ మార్గము, యేసే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని నేను వెలుగెత్తి రూఢిగా చెప్పగలుగుచున్నాను. ఎందుకంటే ఈయనలో ఏ విధమైన పాపము లేదు, కల్మషము లేదు, అక్రమము లేదు. మనలందరినీ ప్రేమించి ఉన్నాడు. మన కోసరము తన యవ్వన రక్తమును దారబోసి ఉన్నాడు. మన పాప విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి మనలను కొని ఉన్నాడు కనుక యేసుక్రీస్తులో నేను ఏ విధమైన పాపము, దుర్వ్యాపారము చూడలేదు కనుక ఈయనే నిజమైన దేవుడని నేను నమ్మి ఉన్నాను, విశ్వసించి ఉన్నాను కనుక జీవ మార్గమును నాకు తెలియపరిచి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా నిజమైన దేవుడు ఎవరు అనేది పరీక్షించండి. నిజ దేవుడు ప్రజల కోసరము ప్రాణము పెడతాడు. ఆయనలో పాపము లేదు, వ్యభిచారము లేదు, విగ్రహారాధన లేదు, లోక సంబంధమైన క్రియలు లేవు. ఎట్టివాడు మాత్రమే దేవునిగా ఎంచబడతాడు. కనుక ఇలా ఎంచబడిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. యెహోవా అన్న, యేసుక్రీస్తు అన్న, సర్వరక్షకుడు, సర్వాంతర్యామి, సజీవము కలిగిన దేవుడు అన్న ఒక్కడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. త్రియేక దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు మాత్రమే అని, ఇది జీవమునకు పోవు మార్గమని నేను దేవుని పేరట తెలియపరుచుచున్నాను. ఆమెన్.